హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మూడో క్లాస్లోకి అడుగుపెట్టాము. మన క్లాసులకి చాలామంది ఆదరిస్తున్నారు. నా మాటలకు కూడా చాలామంది లైక్ చేస్తున్నారు. చాలామంది లైక్ అండ్ షేర్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన క్లాసులు ఈ 30 డేస్ ఈ 3 రోజులు ఎలా అయితే గడిచాయో అలాగే గడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక్కళ్ళు కూడా బీరుపోవద్దు. బీరుపోవడం అంటే ఒక్కళ్ళు కూడా నాగా చేయొద్దు. మీరు ఒక పని ఒప్పుకున్నారు, ఆ పని నెల రోజులు పోతేనే మీకు జీతం పడిద్ది అని ఆలోచన ఉండేటట్టుగా మీరు చేసుకోవాలి. ఈ క్లాసులు కూడా అంతే. 30 డేస్ నేను ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలి. నా వంతు ప్రయత్నంగా ఒక నలుగురికి చెప్పాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ప్లస్ కామెంట్ చేయాలి. ఇది మీ బాధ్యత అనమాట. ఇలా చేస్తే నాకు మంచి బూస్ట్ అందుతుంది. అందరూ చూస్తున్నారని ఇప్పుడు ఈ 2 వీడియోలు లాగానే నేను హ్యాపీగా ముందడుగు వేస్తాను. ఇక ఈ 2 రోజులు మనం కటింగ్ నేర్చుకున్నాము. ఇక ఇప్పుడు మనం వచ్చేసి 3వ రోజు మనం ఏం చేసామంటే స్టిచ్చింగ్లోకి వచ్చాము. స్టిచ్చింగ్ కంటే ముందు నిన్న చెప్పిన కటింగ్లలో ఒక 3 డౌట్లు అడుగుతాను. నిన్న అడిగిన డౌట్లకు చాలామంది కామెంట్ చేశారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళీ 3 డౌట్లు అడుగుతాను. అది ఏంటో కరెక్ట్గా మీరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీకు ఈ పరీక్షలు ఇవి మీకు అగ్ని పరీక్షలు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే ఏ డౌట్ అడగను. హ్యాండ్లో ప్లస్ మీకు ఫ్రంట్ పార్ట్లో అడుగుతాను. ఫ్రంట్ పార్ట్లో ఒక 2, హ్యాండ్లో ఒక 2 అడుగుతాను. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం చెప్పుకున్న క్లాస్ ప్రకారం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎంత క్రాస్ వేసుకోవాలి బాగా గుర్తుంచుకోండి. ఇవి రాసుకోండి. అర్థమైందా? క్రాస్ అనేది ఎలా వేయాలి, ఎలా వేస్తే ఆ క్రాస్ కరెక్ట్ క్రాస్ అనిపించుకుంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఒకటి క్రాస్ జాకెట్ అంటే ఏంటి, క్రాస్ ఎలా వేయాలి, దీని గురించి నాకు వివరణ ఇవ్వండి. మీకు షార్ట్కట్లో ఎంత వీలైతే అంత షార్ట్కట్లో నాకు కామెంట్ చేయండి. అలాగే నిన్న మొన్న నాకు ఎలా అయితే కామెంట్ లైక్లు వచ్చాయో అలాగే రావాలండి. ఏది కూడా తగ్గొద్దు. అలా వస్తే నాకు చాలా బూస్ట్ అందించిన వాళ్ళు అవుతారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఓకేనా? ఇక తర్వాతకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి, ఇది 2వ ప్రశ్న. ఓకేనా? ఫస్ట్ ప్రశ్న క్రాస్ ఎలా వేయాలి, 2వ ప్రశ్న మనం ఈ యొక్క చెస్ట్ భాగం ఎవరికి ఎలా ఉంటే మనం ఎంత పెట్టాలి. కటింగ్లో స్టిచ్చింగ్ దాకా రాలేదు, ఇంకా స్టిచ్చింగ్లో కూడా ఉంటాయి మీకు డౌట్లు. ఓన్లీ కటింగ్లో మనం ఎవరికి ఎంత పెట్టాలి. ఈ 3 కేటగిరీస్ అంటే బక్కగా ఉన్నవాళ్ళు, మీడియంగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, వీళ్ళకైతే మన ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి, బ్యాక్ పార్ట్తో కంపోజ్ చేసుకుంటూ మనం ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఇవి 2 నేను ప్రశ్నలు ఫ్రంట్ పార్ట్లో అడిగాను. 3వ ప్రశ్న చేతిలో ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ అనేది చంక భాగం మనకి హాఫ్ హ్యాండ్కైనా, ఎల్బో హ్యాండ్కైనా, 3/4 హ్యాండ్కైనా, ఫుల్ హ్యాండ్కైనా మనం ఎంత పెట్టాలి, దీని గురించి నేను మీకు ఒక వివరణ ఇచ్చాను. ఆ వివరణ నేను నిన్న వీడియోలో చెప్పాను. నిన్న ఎంతమంది చూశారో అవన్నీ కూడా నాకు ఈరోజు చెప్పాలి. ఓకేనా? ఇవి 3 ప్రశ్నలు మీరు అటెండ్ అవుతారని, వీటి 3టికి మీరు సమాధానం చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఈరోజు క్లాస్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నానండి. చకచక నాకు లేట్ చేయడం ఇష్టం ఉండదండి. ఏదైనా బల్లా గుద్ది బండ పగలగొట్టినట్టుగా నేను చెప్పేస్తాను. నా క్లాసులు నైస్గా ఏదో మిమ్మల్ని అర్థం కాకుండా అయితే ఉండదు. మోటుగానే నేను మైండ్కి ఎక్కిస్తాను. చాలా షార్ట్ కట్ స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఈ 2 డేస్ మనం కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే చేసుకున్నామో ఈ 3 డేస్ కూడా 3 భాగాలు చేసే జాకెట్లో మీకు చక్కగా ఆ మామూలు బ్లౌజ్ అనేది నేను నేర్పిస్తాను. ఓకేనా? నేను ఎంత సిద్ధంగా అయితే ఉన్నానో మీరు కూడా అంత సిద్ధంగా ఉండాలి. నా మాట ఎంత ధాటుగా అయితే ఉందో మీ ఆలోచన కూడా అంత ధాటుగా ఉండాలి. నేను ఎంత స్పీడ్గా పని చూపిస్తున్నానో మీ యొక్క మైండ్ యొక్క ఆలోచన కూడా అంత స్పీడ్గా ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే మనం ఈ పనిని క్యాచ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హ్యాండ్స్ కుట్టుకుందాం. ఓకేనా? హ్యాండ్స్, తర్వాత బ్యాక్, తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇవి లైనింగ్ అండ్ ఒరిజినల్. ఫస్ట్ నేను మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రేపటికి 3 ప్రశ్నలకి నేను మీకు 3 వివరాలను నేను అడుగుతాను. ఇది కూడా బాగా చూడండి మీకు రేపటికి. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక ఫస్ట్ మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ మనం ఏం చేయాలి, మంచిగా ఇప్పుడు ఈ సింగిల్ క్లాత్ మనం ఎలా అయితే చూస్తే ఎలా అయితే ఉందో లైనింగ్ అండ్ ఒరిజినల్ మనం జాయింట్ చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఎలా జాయింట్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ఓకేనా? నేను ఇప్పుడు కటింగ్ అంటే మనం త్వరగా అయింది కానీ స్టిచ్చింగ్ కాదండి, కొంచెం లేట్ అవుతుంది. ఇక ఒరిజినల్ క్లాత్కైనా మనం లైనింగ్కి అయితే బ్యాక్ ఫ్రంట్ అనేది ఉండదు. ఒరిజినల్ క్లాత్కి బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది. అది కూడా కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. అది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీరు కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మీరు బిగినెస్ కాబట్టి నేను పైపింగ్ ఏం నేర్పియట్లేదండి. ఓన్లీ స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాను. రేపటి నుంచి మీకు పైపింగ్ నేర్పిస్తాను వీలైనంత త్వరగా. ఓకేనా? అది కూడా థ్రెడ్ పైపింగ్ ఒకటి, నార్మల్ పైపింగ్ కూడా నేర్పిస్తాను. సరేనా? అయితే ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే షార్ట్ కట్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇలా పెట్టేసి ఈ యొక్క అంచు అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టేసాం కాబట్టి ఇలా మలిచి ఇలా ఒక 1/2 ఇంచ్ మలుచుకోవాలి. మలుచుకొని లూజ్ కుట్టు పెట్టాలి.
లూజ్ కుట్టు పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. అయితే హ్యాండ్కి మనకి బ్యాక్ ఫ్రంట్ అని 2 ఉంటాయి. నేను నిన్న తీసాను, మీకు చూపించాను. ఇప్పుడు ఈ ఫ్రంట్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇలా కాటు పెడతాం హ్యాండ్కి, గుర్తుందా? ఇది ఫ్రంట్కి ఎక్కించాలన్నమాట. ఈ ఫ్రంట్లో ఉంటేనేమో 2 ఒకవైపు ఉండాలి ఇలా మనం కుట్టుకునేటప్పుడు, లేదంటే బ్యాక్ పార్ట్ 2 ఒకవైపు ఉండాలి. అంటే ఇప్పుడు ఇలా అనమాట, మీకు ఇది చెప్పడం మర్చిపోయాను నేను. ఇది ఇలా ఇప్పుడు ఈ 2 బ్యాక్ పార్ట్లు మనం కుట్టేటప్పుడు సేమ్ దిశలో ఉండాలి, ఎదురు బొదురు ఉండాలి. ఇలా ఒకవైపు ఒకవైపు ఇలా ఒకటి ఉంటే 2 హ్యాండ్స్ మనకి ముందుకే వస్తాయి అన్నమాట. అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్ చేయలేదు మనం అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు చేయండి. ఇప్పుడు ఫ్రంట్ నేను ఫస్ట్ ఎక్కిస్తున్నాను కాబట్టి ఇక బ్యాక్కి నేను ముగించి మళ్ళీ ఇంకొక దానికి బ్యాక్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని యథావిధిగా ఇలాగే పెట్టి కొంచెం లూజ్ కుట్టు పెట్టి చక్కగా ఇవి ఇలా చేతి పని కోసం ఇలా వేసేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. ఇలా కుడితే మనకి 150 నుంచి 250 దాకా ఉంటుంది ఏరియాని బట్టి. ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్న చాలు, తర్వాతకి మంది గురించి ఆలోచించవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా యథావిధిగా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది కూడా ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ ఇటు వేయాలా ఇటు వేయాలా ఇది బాగా చూసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బ్యాక్ ఉంది అంటే ఇక్కడ ఫ్రంట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇటువైపుకు మలుపుకోవాలి. ఈ 2 బ్యాక్లు మనకు ఒకవైపు ఉండాలి. ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది మీకు బాగా స్టడీ చేయాలండి. స్టడీ చేయకపోతే మాత్రం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, రాదు. నేను కొత్తలో అయితే 10 సార్లు మా గురువు గారు చెప్పినా కూడా బ్యాక్ ఫ్రంట్ ఒకవైపే వేసేవాడిని, మళ్ళీ విప్పుకుంటూ కూర్చునేవాడిని. ఒక్కొక్కసారి ఉల్టా సీదా కూడా నాకు అర్థం కాదు. తప్పు అనేది మానవుడికే జరుగుతుందండి, అది ఎవరికీ జరగదు. కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి, ఇది జీవితంలో అయినా పనిలో అయినా. ఇక నాకు రాదు అని దాన్ని వదిలేసి పెట్టుకున్నాం అనుకోండి, జీవితాంతం మనం ఇదే కాదు ఏ పనిలో కూడా మనం రాణించలేం. ఓకేనా? ఇక చివరికి ఇలా చెప్తాను. ఈ రోజు నుంచి నేనేం చేస్తాను అంటే ఒక మంచి మాట, ఒక్కొక్కళ్ళకి మనకి టైలరింగ్కి వేరే బిజినెస్కి అంటే వేరే పనులకి డిఫరెంట్ ఏంటి అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి నేను రోజు ఒక కథ చెప్తాను, నా కళ్ళతో నేను రియల్గా చూసినవి. ఓకేనా? అవి మీరు అర్థం చేసుకుంటారు, మీకు ఒక చిన్న మోటివేషన్ అవుతుందని నేను చెప్తానండి. పని చెప్పుకుంటూనే మధ్యలో ఒక్క నిమిషం 2 నిమిషాలు అది చెప్తాను. ఇలా పైకుట్లు వేసుకోండి హ్యాండ్స్. ఇలా పైకుట్లు వేసేటప్పుడే చెప్తాను, మీకు ఇక్కడ ఏమి పని లేదు అన్నప్పుడే ఆ యొక్క వివరణ నేను చెప్తాను. అదేంటి అంటే నేను ఈరోజు ఒక సిస్టర్ని చూశానన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆమెకి 2 ఒక పాప ఒక బాబు. ఆమె జీవితం ఎవరి కోసము అని నేను అడగలేదు. ఆమె ఒక సందర్భంలో అంటే మా ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది ఆ సిస్టర్. ఒక సందర్భంలో ఒకళ్ళు చెప్తే వాళ్ళు నాతో ఆమె గురించి డిస్కషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది. ఆమె నాకు డైలీ కనబడుతుంది, కాకపోతే మనం పర్సనల్ విషయాలు అడగం కదా, వేరే వాళ్ళు ఆ ఇంట్లో డిస్కషన్ చేసుకుంటూ నా చెవులో పడ్డది ఆమె జీవితం. ఆమె జీవితంలో ఆమె ఒకటే మాట అన్నదంట, ఆమె జీవితంలో నాకు సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ. ప్రతి మనిషిలో కూడా కష్టాలు ఉంటాయి, కానీ ఆమెవి ఇంకొంచెం మించి ఉన్నాయి. ఆమె చేస్తేనే ఆ ఇంట్లో వెళ్తుంది. ఎందుకు అంటే భర్త తాగుబోతువాడు, 2 పిల్లలు చదువుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంటింటికి తిరిగి ఇంట్లో పనులు చేస్తుంది అనమాట. ఇంటికి 2000, 1500, 3000 అంటే అంట్లు రుద్దడం, ఇళ్ళు ఊడ్చడం, అలా రోజు 10 ఇల్లులు ఒప్పుకొని ఒక 20,000 సంపాదించుకుంటుంది. ఇంట్లో పొయ్యి పెట్టకుండా వాళ్ళు కొంచెం టిఫిన్ ఇస్తే వీళ్ళు కొంచెం అన్నం ఇస్తే ఆమె తినుకుంటూ ఆ పిల్లగాళ్ళకి ఆ భర్తకు పెట్టుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం ఎక్కడ ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు ఈ పని చేస్తే ఒకళ్ళకి పెట్టే వాళ్ళమే అవుతాం, కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసే వాళ్ళమైతే కాము. ఆమెకి వేరే ఆప్షన్ లేదు. ఆమెకి ఏం చేస్తుంది, ఎండకెళ్ళి పని చేయలేదు. ఎండకెళ్తే ఆ చిన్నపిల్లగాళ్ళు బడికి పోవడం చూసుకోవడం ఆమెకి ఎవరూ లేరు. వాళ్ళ భర్త ఉత్తగా ఇంకా ఏ పనికి చేత కాకుండా తాగి తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆడమనిషి ఏం చేస్తుంది, ఆమెకి వచ్చింది చేస్తుంది. కానీ నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను చదువుకుందంట, చాలా పెద్ద చదువు చదివింది. ఆమెకి ఏ జాబులు రావు, ఏ పని నేర్పలేదు తల్లిదండ్రికి ఇంటికి వెళ్ళి నా భర్త తాగుబోతుడు అని చెప్పుకోలేని పరిస్థితి. ఒక ఆడమనిషి ఏదైనా సహిస్తుందిలే, కానీ నా భర్త చేతగాని వాడు అని ఎవరన్నా అన్నా ఆమె స్వతహాగా కూడా ఆమె నఫ్సు మీద కూడా ఆమె నఫ్సుతో కూడా ఆమె అనలేదు నా భర్త చేతగాని వాడు కాదు అని. ఎవరన్నా ఎంత తాగుబోతాడు కానివ్వండి, ఎంత తిరిగిపోతాడు కానివ్వండి, భర్త స్థాయి భార్య ఎప్పుడు కూడా ఉంచుతుంది అనమాట. ఆమెను నేను హ్యాండ్సప్ అని నేను నా మనసు పూర్తిగా నేను అనుకున్నానండి. చాలా మంచి స్త్రీ అనమాట. మన పెద్దవాళ్ళు కూడా పూర్వీకులు ఇలాగే భరించారు ప్రతి ఒక్క బాధని. కానీ ఈ రోజుల్లో ఎంతసేపటికి కొద్దిగా బాధ ఉంటే తెగతెంపులకే పోతున్నారు. కానీ అలా ఆ మాతృమూర్తి భరించడం నాకు చాలా గొప్పగా అనిపించింది.
కానీ ఎక్కడ ఎవరి జీవితాలు ఎక్కడ ఆగిపోవండి. ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో అక్కడ ఒక 10 నిమిషాలే బస్సు అనేది ఆగుతుంది, తర్వాత దాని ప్రయాణం అనేది సాగిపోతూ ఉంటుంది. అలాగే జీవిత ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. దీన్ని బట్టి ఆమె కష్టాల కన్నా మన టైలరింగ్ కష్టాలు చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న మెసేజ్లు మీకు డైలీ ఒక కథలాగా నేను చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళ జీవితం మీకు రోజు నేను పని అనేది నేర్పిస్తాను. ప్రతి పనిలో కూడా మనం ఏం చేయాలంటే డబ్బుతో పాటు టైంతో పాటు ఇంట్రెస్ట్ పెట్టాలి, అప్పుడే మనకు పని అనేది వస్తుందండి. ఇక ఇది నాకు రాదు అంటే మనం ఏది చేయలేం. ఓకేనా? ఈ రోజైతే ఒక నిజ జీవితాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి, అది కూడా షార్ట్కట్లో చెప్పాను. అలాగే మనలో కూడా చాలామంది ఉంటారు, ఈ చాలామంది సిస్టర్స్ అలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనేది ఉంటుంది. నేను సాయశక్తులా మీకు ప్రయత్నిస్తాను. నా యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఒకవేళ షాప్ పెట్టాలి అంటే లేని వాళ్ళకి పేదలు లేడీస్ ఉన్నారు అంటే ఈ క్లాసులు వాళ్ళకి సరిపోతాయి. లేదు మేము డబ్బు కొంచెం పెట్టగలుగుతాము అంటే నా పర్సనల్ క్లాసులు ఉన్నాయి యాప్లో, పాషా టైలర్ అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. షాప్ పెట్టే అంత పని ఉంటుంది మీకు. ఇదే విధంగా దాంట్లో కూడా చెప్పాను. ఫ్రీగా మాకు డబ్బులు లేవు, మేము లేని వాళ్ళం అనుకుంటే ఇలా చూడండి, ఇలా చూసి నేర్చుకోండి. అలా కాదు మాకు కటింగ్ రాదు, స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే నేను కటింగ్ పేపర్స్ కూడా ఇంత రేట్ అని చెప్పి మీకు అమ్ముతున్నాను. అది కూడా నాకు ఆ పేపర్కి దానికి కష్టానికి తగ్గట్టుగానే నేను అమ్ముతున్నానండి. ఎక్కువ లాభాలు కూడా చూసుకునే మనిషిని కాదు నేను, ఆ విషయం మీకు కూడా తెలుసు. అలా కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇక మధ్యలో ఎవరైనా నా కంపెనీ సెల్కి ఏదైనా డౌట్ అడిగినా కూడా నా సాయశక్తిలో వాళ్ళకి ఆ యొక్క డౌట్ క్లియర్ చేయడానికే చూస్తాను. అలా నా హెల్ప్కి మీరు హెల్ప్ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలా చేయాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. తీసుకునే వాళ్ళు ఉంటే నేను ఎంతైనా హెల్ప్ చేస్తుంటాను పని విషయంలో. నేనైతే ఏ డబ్బో ఏ అన్నమో ఏ వస్త్రదానమో చేయట్లేదు, పని దానం చేస్తున్నాను. అది గొప్పదని నేను ఎప్పుడు కూడా భావిస్తాను. అది అందరికీ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. అలాగే మీకు అందచేస్తున్నాను. ఇక ఈ రోజుతో ఈ ట్రాఫిక్ ఆపి ఇక పనిలోకి దిగుదాం. ఓకేనా? ఈ చిన్న చిన్న విషయాల వల్ల మనలో ఉన్న చిన్న సంకోచాలు దూరం అవుతాయని నేను చెప్తానండి. అలాగే కటింగ్ కావాలన్నా క్లాసులు కావాలన్నా చూడొచ్చు. ఇక మన క్లాసులు కంటిన్యూ చేద్దాం. హ్యాండ్స్ అయితే మీతో మాట్లాడుకుంటూ చక్కగా షార్ట్ కట్లో కుట్టేశాను. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మనం ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే, మనం ఏం చేయొద్దు. ఫస్ట్ మనం హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇక కింది పార్ట్ని ఇలా వేసుకొని ఇక ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఫస్ట్ సమానంగా చూడండి, వెనక చేయి వేయొద్దు, మన లైనింగ్ గుంజొద్దు, బాడీ పార్ట్ గుంజొద్దు, పాదం ఖర్చు కూడా పట్టొద్దు. పాదం కంటే ఖర్చు తక్కువ పట్టుకోవాలి లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసినప్పుడు. ఇంకో ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఫస్ట్ ఈ చివరికి కుట్టు పెట్టి ఇక్కడ ఒక చేయి పెట్టాలి. చూడండి, ఇక్కడ చేయి పెట్టి ఈ చివరికి పెట్టి ఇలా కుట్టు వేయాలి. తర్వాతకి ఇలా తిప్పి మళ్ళీ ఇలా అని ఇక్కడ చేయి పెట్టి ఇలా తిప్పాలి. మనం పాదం దగ్గరనే చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత దూరం అయితే మనం ఆపుతామో అంత దూరం ముడత అనేది రాదనమాట. చూడండి, ఇలా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. షోల్డరు, నెక్కు మొత్తం కూడా. కొంతమంది నెక్కు వేస్తారండి. ఫస్ట్ నేను నెక్కు వేయను, కొంచెం చిన్నగా కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తాను. ఒక్కొక్కసారి లైనింగ్ కూడా మనకి ఏమవుతుందంటే సాగదీస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఈరోజు నేను కుట్టింది, ఈరోజు మీకు ఏదేదైతే నేను చెప్పానో రేపు ఒక 3 ప్రశ్నలు నేను అడుగుతాను. మీరు చక్కగా చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇంకొక నలుగురికి మీ తరపు నుంచి నేను అన్నయ్యకి ఏదైనా హెల్ప్ చేస్తున్నాను అంటే ఒక నలుగురికి మీరు పరిచయం చేయడమే, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇంక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా కింద కూడా ముడత అనేది రాదు మీకు. ఓకేనా? ఇలా చూడండి, మీరు ఇప్పుడు ఏలు పెట్టి ఎక్కడ చూసినా కూడా ముడత అనేది వస్తుందా? రాదన్నమాట. ఓకేనా? ఇలా మనం కరెక్ట్గా చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే బ్లౌజ్ మొత్తం ఒక ఎత్తు అయితే మనకి ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఇదంటే కొంచెం కాటను మనకి పాలిస్టర్ కలిసి ఉంది కాబట్టి సెట్ అవుతుంది. అచ్చం పాలిస్టర్, అచ్చం జార్జెట్, అచ్చం జారిపోయే క్లాతులు వస్తాయి మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్పాంజ్ క్లాతులు వస్తాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం దానికంటూ ఒక ఏర్పాటు వేరే ఉంటుంది. అది కూడా మీకు క్లాసులలో చెప్తాను అప్పుడప్పుడు. చాలామంది అంటున్నారు బాడీ మెజర్మెంట్ కాకుండా ఆది బ్లౌజ్తో చూపించండి అని. మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు సముద్రంలో ప్రయాణిస్తుంటే ఎప్పుడైనా కూడా నదిని వీదడం పెద్ద లెక్కేం కాదు. నదిలో ఈజీగా ప్రయాణం చేయలేస్తాం. ఫస్ట్ నదిలో ప్రయాణం చేసి సముద్రంలో చేయాలంటే కొంచెం భయం అవుతుంది. ఫస్ట్ బాడీ మెజర్మెంట్ మీకు ఈజీగా అర్థమవుతే
మీకు నెక్స్ట్ నేను చేసే కటింగు నెక్స్ట్ నార్మల్ ప్రిన్స్ కట్ నేను చేస్తాను చూడండి, దాంట్లో ఆది బ్లౌజ్తో చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని నేను ఫస్ట్ ఏదైనా లాంగ్ ప్రాసెస్ అంటే కొద్ది కష్టమైనా కూడా దాంట్లో ముందు మిమ్మల్ని దించుతాను, నేను దిగుతాను అనమాట. కష్టపడ్డవాడికి దాని నెక్స్ట్ వచ్చే స్టెప్ ఈజీగా దాటగలుగుతాడు. అందువల్ల ఓకేనా. ఇప్పుడైతే నేను ఓన్లీ బాడీ మెజర్మెంట్తోనే మీకు చెప్పాను. బాడీ మెజర్మెంట్ కూడా ఎలా కొలవాలి అనే దాని గురించి మీకు ఈ 30 డేస్లో ఒకసారి నేను మీకు చూపిస్తానండి. మీకు వీలు చూసుకొని క్లాస్ కొంచెం మనకి అయిపోయింది అనుకున్న రోజు తొందరగా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ చాలా ముఖ్యమైనది అనమాట. ఈ లైనింగ్తో పాటు దీన్ని మనం ఇలా పెట్టుకొని చక్కగా మనం కుట్టు వేసేసుకోవాలి. పనిని ఎప్పుడైనా కూడా ఈజీగా తీసుకోవాలి. కష్టంగా తీసుకున్నాం అనుకోండి, దీనికి కూడా నేను లాంగ్ కుట్టు పెట్టుకున్నాను పై. ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకునే దానికి కూడా లాంగ్ కుట్టు. మనం ఇలా రౌండ్ వేసేటప్పుడు ఈ పాదాన్ని కొంచెం ఇలా లేపుతూ ఉండాలి, గుర్తుంచుకోండి. కాలుతో కానీ చేత్తో కానీ ఇలా లేపుకుంటూ వేయాలి. ఎందుకంటే మనకి పాదం గట్టిగా ఉంటుంది కాబట్టి సాగదీసే అవకాశం ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఇలా వేసుకుందాం, చక్కగా నీట్గా ఇలా వేసేసుకుందాం. నేను వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా రౌండ్ కొంచెం పాదాన్ని లేపితే అప్పుడు మనకు అక్కడ ముడత అనేది రాదనమాట. ఇక్కడ కూడా కొంచెం ఇలా లేపుకుంటూ వేస్తాను. ఇలా ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేతిని ఇక్కడ అదమాలి, ఇక్కడ అదిమి ఇలా చేసుకోవాలి. ప్రతి ఇంట్లో మిషన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా కుట్టాలనే తపన ఉంటుంది. కానీ ఆ తపనని ఆ మిషన్ని వేస్ట్గా వదిలేయద్దు, మీరు వాడుకోండి. నేను ఎంత కావాలంటే అంత పని మీకు అందజేస్తాను. మీరు కాకపోతే ప్రాక్టీస్ చేయాలి, హార్డ్ వర్కర్గా మారాలి, అప్పుడే మీరు చేయగలుగుతారు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుందాం. తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి కూడా ఇలాగే, ఓకేనా. చూడండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయో, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అన్నీ కూడా ఈ పనులే మనకి చాలా టైం పట్టేది. ఇప్పుడు డబుల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే సింగిల్ బ్లౌజు 2 కుట్టేస్తాము, డబుల్ బ్లౌజ్ కుట్టేసరికి అంత లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవడంలోనే మనకి ఒక 10 నిమిషాలు గడిచిపోతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు చేతులు కట్ చేసాము, బ్యాక్ పార్ట్ కట్ చేసాము. నెక్స్ట్ మనం ఇక షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం. షేప్ బెల్ట్ కూడా ఇప్పుడే రెడీ చేస్తాం మీ కళ్ళ ముందు, ఓకేనా. ఎందుకంటే అన్నీ కూడా చిన్న చిన్న పనులు ఈరోజు చేసుకున్నాం అనుకోండి, ఇక రేపటి నుంచి మెయిన్ పనిలోకి మనం దిగొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. ఈ క్లాత్ని షేప్ బెల్ట్కి తీసాను. ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి ఇక మనకి నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ మనం షేప్ బెల్ట్ తీయాలి అని చెప్పేసి ఇలా పెట్టేసి దీంట్లో నుంచి ఇలా షేప్ బెల్ట్ తీయాలి. నేను ఎంత సులువుగా తీస్తానో చూడండి. షేప్ బెల్ట్ ఇలా తీసి దీన్ని డబల్ తీసుకున్నానండి, ఇలా కట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం మనకి నక్కు వచ్చింది కదా, దీనికి జాయింట్ అన్న వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా వెనక్కి జరిపి ఇలా గీరొచ్చు. గీరిన తర్వాత ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ముక్కలు మీరు షేప్ బెల్ట్ ఇప్పుడే కట్ చేయొద్దు, తర్వాత కొలిచి కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఇలా సింపుల్గా ఒక కుట్టే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఓకేనా. ఇలా ఒక కుట్టే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కొంచెం కూడా నేను దాపరికం లేదు, కొంచెం కూడా దాయను. ఎందుకంటే మన ఛానల్ చూసి మీరు కుట్టిన తర్వాత కూడా మీరు కొత్తలో ఏదైనా పోగొడితే మీరు పోగొట్టడమే కానీ నా పనిలో ఫాల్ట్ అనేది ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. ప్రతి పనిలో కూడా నేను ఏం చేస్తానంటే లూటీ చేయను, ఇది దాచుకొని ఇదే చెప్పాలి ఇది చెప్పకూడదు అనేది బండలు గుద్ది చెప్పేస్తాను. పని విషయంలో మీకు నేర్చుకునే దమ్ముంటే ఎంత దూరం అయినా నా ఎమ్మటి ప్రయాణించవచ్చు అన్నట్టుగా ఉంటుంది నా మాట, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి ఈ హెచ్చు తగ్గింపులు ఒక్కటి తీసేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మీకు రేపు అడుగుతాను, ఎంత క్లాస్ అయింది ఏంటి. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టామన్నది లెక్క కాదు, ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది అంటే మనం ఖర్చులతో 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టాలి. ఇదే మనకు గుర్తింగా ఎవరికైనా కూడా 3, 2.5. కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి, ఓకేనా. ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి 2.5, ఓకేనా. ఇలా ఇటు ఆల్రెడీ ఖర్చు పోయింది మనకి, లేకపోతే ఇక్కడ 3, ఇక్కడ 3.5 వచ్చేది మనకి, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి కొంచెం క్రాస్గా ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ కొంచెం గుంటలాగా రావాలి మనకి షేప్ తీసేటప్పుడు. ఈ హెచ్చు తగ్గింపులు తీసుకోవాలి. ఈ పర్ఫెక్ట్ షేపు మనకి కొలతలు అన్నట్టు ఇవి 4 పొరలు ఉన్నాయి, గట్టిగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు లైనింగ్లు మొత్తం అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లాస్ట్లో రెడీ చేస్తాను. చేసిన తర్వాత రేపు ముఖ్యమైన పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ప్రస్తుతానికైతే మనం లైనింగ్ జాయింట్లు అయిపోయాయి, షేప్ బెల్ట్ అయిపోయింది.
మనకి మొత్తం కూడా లైనింగ్ అండ్ ఒరిజినల్ అన్ని జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెక్కులు వస్తాయి మీకు క్రాస్గా, ఇది పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇక ఒక పార్ట్ తీసుకుంటే మీకు నెక్కులు మనకేంటి అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి, ఒక పార్ట్ ఏమో వెనక చేతి పని ఈపుకి సరిపోతుంది. ఇక మీరు ఏంటంటే కొంచెం పీస్ కూడా వేస్ట్ కాదనమాట. దీంట్లో ఎప్పుడైనా కూడా కొంచెం పీస్ కూడా మనకి వేస్ట్ అనేది కాదు. ఓకేనా? ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఇలా సగానికి ఒకటి తీయాలి. దీన్ని డబల్గా మీరు ఉక్సులు పట్టి వేయాలన్నమాట. ఇలా ఇదే వేయండి, మీరు ఒరిజినల్ వేయొద్దు. దీన్ని ఏం చేయండి అంటే ఒకవేళ ఉక్సులు పట్టి మనకి బయటికి కనబడుతుంది అనుకుంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఒరిజినల్ అనేది మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి మెడ ముక్క ఎలాగో ఉంటుంది మనకి. ఇలా పెట్టుకొని ఒక సైడ్ మనం ఇలా కుట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఒక సైడ్ ఇలా కుట్టుకొని తర్వాతకి చుట్టూ కూడా కుట్టి వేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి మనం రెడీ చేసుకొని ఉంచుకుంటున్నాం అనమాట. ఇంకా రేపు మనకు అడ్డు అదుపు ఉండొద్దు స్టిచ్చింగ్లో. ఈ చిల్లర పనులన్నీ ఈరోజు క్లాస్లోనే అయిపోవాలి, చిన్న చిన్న పనులు అనమాట ఇవి. ఓకేనా? ఇవన్నీ చికాకండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇవి కూడా ఎలా ఏంటి అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఉక్సులు పట్టి, ఇది కాజాల పట్టి, రెండు అయిపోయాయి. ఇవి రెండు కూడా ఇటు పెట్టేశాను. ఇప్పుడు మనం అన్ని చిన్న చిన్నవన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక హ్యాండ్స్కి చంకపేలికలు అనమాట. ఈ హ్యాండ్స్కి చంకపేలికలు అనేవి మనం ఏం చేద్దామంటే ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. తీసుకొని ఎంతవరకు అయితే అంటే ఇక్కడ మనకి షోల్డర్ పట్టిస్తాం కాబట్టి కొంచెం ఖర్చు వదులుకొని చక్కగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ 1.5 ఇంచెస్ చంకపేలిక అనేది మనకు పడుతుంది. అంటే ఇప్పుడు ఇగో ఈ పీస్ మనకి మిగిలింది. దీన్ని మనం ఏం చేయాలి అంటే మనకి ఎంత కావాలో అంత మనం ఇలా పెట్టేసుకొని ఈ క్రాస్ని మనం దీంట్లో కలిపేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇలా ఈ అంచు పీస్ని అయితే తీసేయండి. నాకు ఇది ఎందుకంటే పట్టేసినట్టుగానే ఉంటుంది అంచు పీస్ అనేది. ఓకేనా? ఇది మనం ఇలా పెట్టేసుకొని దీన్ని 4 ముక్కలు తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక చిన్న చిన్న ముక్కలు మనకి ఎలాగో కొంచెం చంక దగ్గర అక్కడ ఇక్కడ తీసిన లైనింగ్ ముక్కలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న పీసులు. ఇంకో ఇవన్నీ వేస్ట్ చేయొద్దు, ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకేనా? దీన్ని ఇలా ఇవి 2 ముక్కలు అయిపోయాయి. దీన్ని ఏం చేద్దామంటే ఇవి ఇలా ఈ ఒక 2 ముక్కలు అయిపోయాయి. ఇవి చంకపేలికలు అన్నట్టు. ఓకేనా? ఏది కూడా వృధా చేయొద్దు, ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గింపులు ఉండొద్దు. జాయింట్ చేసేటప్పుడు ఈ లైనింగ్ కింద పెట్టాలి. ఈ యొక్క ఇది ఉంది చూడండి, ఇది కూడా ఉల్టా సీదా చూసుకోవాలి. ఈ సీదా ఇగో ఇలా దీని మీద ఇలా బోర్లించి పాదమందం ఖర్చు పట్టి ఇలా కుట్టేసుకోవాలి. స్ట్రైట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చంకపేలికి కొంతమంది అసలు వేయరు, ఉన్నదాన్ని సరిపుచ్చుతారనమాట. అలా సరిపుచ్చడం వల్ల పాపం వాళ్ళకి ఫ్యూచర్ ఉండదండి. కస్టమర్ ఒకసారి మనల్ని నమ్మి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఆ బ్లౌజ్ పనికొచ్చేటట్టు చేయాలి. అలా చేస్తేనే మనకి మంచిగా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. వీళ్ళు ఖర్చులు కూడా బాగా పెడతారు, మంచిగా కుడతారు. ఇక మనం 4 సంవత్సరాలైనా ఈ బ్లౌజ్ తొడగొచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ హెచ్చు తగ్గింపులు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న పనులని కాజేస్తున్నానండి ముందే. మనకి ఎందుకంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మనం క్లాస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఈరోజు చాలా పని అయిపోయింది, మనకి తెలియకుండానే 20 నిమిషాలు గడిచిపోయింది. పని కూడా చాలా పని అవుతుందన్నమాట. ఓకేనా? మాటలలో ఈజీగా మనకి ఒక క్లాస్ కాదు 2 క్లాసులు అయ్యే పని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఈ చిన్న చిన్న పనులు ఫస్టే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ చంకపేలిక అనేది పెద్ద తలనొప్పి అండి. ఫస్ట్లో మా గురువు గారు వేయమన్నప్పుడు నేను అసలుకే వేసేవాడిని కాదు, ముక్క మిగలలేదని తప్పించుకునేవాడిని. తర్వాతకి నాకు వాళ్ళు వచ్చి అసలు ఖర్చే లేదు అని బాధపడ్డప్పుడు నాకు వాళ్ళ బాధ అనేది అర్థమైందండి. అప్పుడు చిన్నతనం తెలియదు, ఏదో స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే నేర్చుకున్నాము, మనం తప్పు చేస్తున్నామా లేకపోతే ఒప్పు చేస్తున్నామా అని తెలియని వయసు. ఇక తెలిసిన తర్వాత మనం ఎందుకు చేస్తామండి, ఎప్పుడైనా చెయ్యం కదా. ఇప్పుడు ఇక దీన్ని మనం ఇలా మంచిగా ఇలా చేసుకొని ఇక 2 కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి సరిపోతుంది, కానీ ఆ చంకలో మనకి చాలదన్నమాట. అందువల్ల నేను ఇక్కడ వరకే వేశాను. ఇక ఇలా 2 అన్ని చేతులు కట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ 2 కూడా సమానంగా ఇలా పెట్టేసి ఒకసారి ఈ చంకలో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఈ కాటు వరకు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ కాటు ఉంది చూడండి, ఇక్కడ మధ్యలో కాటు ఉంది కదా, ఈ కాటుకి కరెక్ట్గా చూసుకొని తర్వాతకి ఇంకో ఇలా పెట్టేసుకొని దీన్ని ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకుని ఇక్కడ సమానంగా చేయాలి, లేకపోతే మనకి చంకలో ప్లస్ గుర్తు అనేది రాదు. ఓకేనా? ఇలా సమానంగా చేసి ఇక్కడ కాటు పెట్టేసుకుంటే కథం మనకి ఇంకా బ్యాక్ ఫ్రంట్ కాటు కూడా పెట్టేస్తే హ్యాండ్ మంచిగా నీట్గా అయిపోయింది. ఇక దీన్ని మనం చేయాల్సింది ఏం లేదు, ఇది పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగే ఇలా గీరుకొని
దీన్ని కూడా ఇక ఇలా గీరేసుకొని పై కుట్టు వేయండి. మీకు అంత ఒకవేళ మనకి ఇది అనగదు అనుకుంటే పై కుట్టు వేయండి. ఇక ఇన్ని కుట్లు ఎందుకులే అని నేను గోటితో గీరుతున్నాను. దీన్ని సెంటర్కి ఇలా మలిచేసి చూడండి, ఇలా ఇక్కడ కాటు పెట్టేసి హెచ్చు తగ్గింపులన్నీ మంచిగా ఇలా రౌండ్గా కట్ చేసేసుకుంటూ ఇక్కడ సమానంగా కట్ చేసి 1 ఇంచ్ పెట్టి 1.5 ఇంచెస్ పెట్టేసి దీంట్లో కలిపేయాలి. ఇంతే. ఇది కూడా చంకపేలిక అనేది మనకు అయిపోయింది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక కాటు ఖర్చుల కోసం ఇంతే. ఈ హ్యాండ్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయిపోయాయి మనకన్నీ. ఇక ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి, వెనకై మొత్తం వచ్చేసాయి. ఇక మనం దేవలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుందాం. ఓకేనా? ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఇక బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ క్లాస్ కూడా ఈరోజు కాజేస్తానండి. ఇక రేపు ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, మిగతా పనులన్నీ కంప్లీట్ చేస్తాను రేపు. ఈ బ్యాక్ పార్ట్లో ముఖ్యంగా మనం ఏం చేస్తాము, డాట్స్ వేస్తాము. ఈ డాట్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం సెంటర్లో వేయాలి. ఇది 15 ఇంచులు ఉంది అంటే మనం ముందు చెస్ట్ ఏం చేస్తాము, 10-10:30కి కొలుస్తాము. అదే సేమ్ ఇది కూడా 10:30కి ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ముందు మనకి ఎంతైతే ఉందో డాట్, వెనక డాట్ కూడా అంతే వేయాలి. ఓకేనా? గుర్తుంచుకోండి ఎప్పుడైనా. ఇలా పెట్టేసి ఇక్కడ దాకా మనకి అది 4 ఇంచులే కానివ్వండి, 5 ఇంచులే కానివ్వండి. చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువగా పట్టాలి, తక్కువగా ఉంటే తక్కువగా పట్టుకోవాలి. పోతూ పోతూ సన్నగా పోవాలి. ఎలా అంటే ఒక కత్తి కొస, ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఈ కొస ఎలా అయితే ఉందో ఈ డాట్ కూడా అలా మనకి కరెక్ట్గా రావాలి. చూసారు కదా? ఇలా మనం ఎక్కడికి గుర్తు పెట్టుకున్నామో అక్కడికి ఈ డాట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవడానికి ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఇలా అని ఇది ఎక్కడికైతే వేసామో అక్కడికి ఒక గుర్తు ఉంచుకొని ఇది కూడా ఒక గుర్తు ఇలా పెట్టేసి కరెక్ట్గా ఈ కుట్టు వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. పని మనకు వచ్చిన తర్వాత ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది ఆ పని మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక బ్యాక్ పార్ట్లో మనం తీసాం కదా చిన్న చిన్న పీసులు, అవి లైనింగ్ పార్ట్లు తీసేసుకుందాం. తీసేసుకొని 2 ఇంచెస్కి ఒకటి, 2 ఇంచెస్కి ఒకటి ఇలా కటింగ్ చేసేసుకుందాం. చేసుకుని ఈ 1 ఇంచ్ పీస్ పక్కకు పెట్టి ఇవి 2 సరిపోతాయేమో ఒకసారి చూద్దాం. ఇలా మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకొని దీన్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా మలవాలి. ఇలా మలిచి ఇక ఇక్కడ మనం ఎంత వెడల్పు అన్నది అది మన ఇష్టం, కస్టమర్ ఇష్టం. వాళ్ళు కొంతమంది ఏంటంటే బ్యాక్ బెల్ట్ అనేది ఎడల్పుగా తొడుగుతారు, కొంతమంది సన్నగా తొడుగుతారు, కొంతమంది ఇక మనం వేసిన ప్రకారమే ఓకే అంటారు. వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఓకేనా? ఇలా అది సన్నగా వేసినా పెద్దగా వేసినా పెద్దగా తేడా ఏమి ఉండదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీలింగ్. ఇలా మనం ఇక్కడ చిన్న ఫిల్ట్ అనేది పెట్టాలి డాట్ దగ్గర. ఓకేనా? ఈ రోజైతే అర్ధగంట క్లాస్ నడిచిందండి. రోజు మినిమం అర్ధగంట నడుస్తుంది. ఇలా మాట్లాడి మాట్లాడి నా గొంతు కూడా బొంగురు పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. నేను మధ్యలో వీడియో ఆపినప్పుడు నా మాటలు మారుతూ ఉంటాయి క్లాస్కి, ఎందుకంటే గుర్తుండదు. మధ్యలో ఎవరన్నా వచ్చినప్పుడు అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా చేతి పనికి. ఓకేనా? ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక కుట్టు వేద్దాం. చక్కగా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకుంటే ఇది విప్పకపోయినా చేతి పని చేసుకోవచ్చు. ఇక మనం ఇలా చూశారు కదా ఈరోజు క్లాస్ ఎలా ఉందో. ఈరోజు నేను ఫస్ట్ నుంచి చెప్పిన మాటలైతే నాకు చక్కగా గుర్తున్నాయి. రేపు మళ్ళీ ఇన్ని మాటలలో ఈ అర్ధగంట క్లాస్లో రేపు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను. అది బ్యాక్ పార్ట్లో అడుగుతానా, ఫ్రంట్ పార్ట్లో అడుగుతానా, షేప్ దగ్గర అడుగుతానా అనేది అది సస్పెండ్ అండి. మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ వీడియో కింద కామెంట్ చేయాలి. ఈరోజు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరి బాధ్యతలాగా లైక్, షేర్, కామెంట్తో పాటు ఒక 4గురికి మన ఛానల్ని పరిచయం చేయండి. అది చాలా పెద్ద పుణ్యం అండి. పని దానానికి మించిన దానం ఏది లేదు. ఎందుకంటే మనం వస్త్రదానం చేస్తాము, అది కొన్ని రోజులు చినిగిపోతుంది. అన్నదానం చేస్తాము, తక్షణ వాళ్ళకి అనేది అన్నం అనేది తిని ఒక రోజు తృప్తి అనేది చెందుతారు. మనం నీళ్లు దానం చేస్తాము, కొద్దిసేపు ఆ దప్పిక అనేది ఆరుతుంది. కానీ పని దానం అనేది అలా కాదండి. నీళ్లు కొనుక్కోవచ్చు, అన్నము కొనుక్కోవచ్చు, బట్టలు కూడా కొనుక్కోవచ్చు. అంత పనిని మనకు తెచ్చి పెడుతుంది. శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అంటే మనం ఒకళ్ళకి పని నేర్పించడం. దానికి మించిన గొప్ప దానం ఏది లేదండి. దాన్ని అయితే నేను 100% నమ్ముతాను. 100% నేను అందరికీ నేర్పిస్తాను. మీరు కూడా అలాగే మీ బాధ్యతగా ఒక 4గురికి మన ఛానల్ పరిచయం చేయండి. నేను ఏదైనా అన్నయ్యకి ఇస్తున్నాను అంటే అదే మహా గిఫ్ట్ అనమాట నాకు. ఓకేనా? అలాగే ప్రతి వీడియో కింద కామెంట్, లైక్, షేర్ మాత్రం కంపల్సరీ చేయాలి. నా క్లాసులు ఎలా ఉన్నాయి, ఎలా అర్థమవుతున్నాయి, ఏమేమి అర్థం కావట్లేదు అది
కూడా నాకు క్లారిటీగా చెప్పాలి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా క్లాసులు అయిపోయిన తర్వాత అందరూ కూడా మంచి టైలర్స్ కావాలని నేను ఈ వీడియోని మనస్ఫూర్తిగా ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి కోసం నేను ఇంకో కొత్త వీడియో రాసుకొని మీ ముందుకు వస్తాను. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా వీడియో ఇంతదాకా వాచింగ్ చేసిన వాళ్ళకి, అలాగే లైక్ అండ్ షేర్ చేసే వాళ్ళకి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకేనా?